హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరికీ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాలకి సంబంధించి డబ్బులైతే విడుదల చేయబోతోంది ఏపీ ప్రభుత్వం. మరి ఈ రెండు పథకాల ద్వారా కూడా రైతన్నల ఖాతాల్లోకి 7,000 రూపాయలు అయితే జమ చేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రైతులకు కూడా ఈ యొక్క పథకాన్ని కేటాయించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందనమాట. ప్రభుత్వం ఇప్పుడే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు అందజేస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఈ విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ డబ్బుల్ని ఒకేసారి కాకుండా 3 విడతలుగా అందజేస్తోంది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఆల్రెడీ గత ఏడాది 20,000 రూపాయలు రైతన్నలకు అందజేయడం జరిగిందండి. ఇప్పుడు మరి ఈ ఏడాది 3 విడతల్లో ఒక్కొక్క విడతకి 7,000 రూపాయలు 7,000 రూపాయలు, అదేవిధంగా మూడో విడతలో 6,000 రూపాయలు చొప్పున ఈ యొక్క డబ్బులను అయితే అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి రెండో విడత అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాలకి సంబంధించి డబ్బులు జమ చేయడానికి ఏపీలో కూటమి ప్రభుత్వం సిద్ధమైపోయిందండి. అలాగే మరి మనకి పీఎం కిసాన్ నుంచి 24వ విడత డబ్బులు రిలీజ్ చేయడానికి కేంద్రం కూడా సిద్ధమైపోయిందనమాట. అదేవిధంగా ఈసారి ఇంకా ఎవరైనా కనుక కొత్త రైతులు అప్లై చేసుకోవాలంటే కనుక వెంటనే దరఖాస్తులు చేసుకోమని ఒక అప్డేట్ తీసుకొచ్చింది ఏపీలో కూటమి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరూ కూడా ప్రతి రైతన్న కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల కోసం మీరు కనుక ఎదురు చూస్తూ ఉంటే ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే రైతన్నలకు వచ్చేది చాలా తక్కువ పథకాలు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ కూడా ఆన్లైన్ విధానాన్ని ప్రభుత్వం అనేది అనుసరిస్తూ ఉందండి. ఇక రైతులకు కూడా మనకు సబ్సిడీ ఎరువులు కావాలన్నా, అలాగే యూరియా కొనుక్కోవాలన్నా, లేకపోతే మరే ఇతర యంత్రాలు పరికరాలు కావాలన్నా కానీ, వ్యవసాయ పరికరాలు కానివ్వండి, అలాగే అన్నదాత సుఖీభవ రావాలన్నా, పీఎం ఫసల్ బీమా యోజన రావాలన్నా కానీ, మొత్తానికి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వం నుంచి ఏ రాయితీకి సంబంధించి డబ్బులు రైతన్నలకి రావాలన్నా కానీ మనం ఇక్కడ ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ ఆన్లైన్ విధానాన్ని అనుసరిస్తుంది కాబట్టి ప్రతి పథకము ద్వారా రైతన్నలు లబ్ధి పొందాలి అంటే కనుక ఖచ్చితంగా కొన్ని రకాల అప్డేట్ చేసుకోవాలి. కొంతమంది చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల కూడా ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలని పొందలేకపోతున్నారు రైతన్నలు. వారందరూ కూడా తప్పనిసరిగా వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియో లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు వీడియోలోని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అర్థమవుతాయి. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ డబ్బులు కానివ్వండి, ఈ యొక్క ఆర్థిక సహాయాలు కానీ మీరు పొందగలుగుతారు. కాబట్టి వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుందండి. మన ఛానల్లో మరి కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం నేను ఎప్పటికప్పుడు మీకు అందజేస్తూ ఉంటానన్నమాట. మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఇంపార్టెంట్ విషయాలు అనేవి ఏంటో తెలుసుకుందామండి. మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొకసారి రైతన్నల ఖాతాల్లోకి డబ్బులు వేసేందుకు సిద్ధమైపోయింది ఏపీలో కూటమి ప్రభుత్వం. మరి ప్రతి అర్హత ఉన్న ప్రతి రైతన్న ఖాతాలో అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాలకి సంబంధించి రెండో విడత డబ్బులు విడుదల చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఈ నెల చివరి వారంలో ఈ యొక్క అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాలకి సంబంధించి రెండో విడత డబ్బులు విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులు వచ్చాయండి. మరి ఇప్పుడు రెండో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి. దాదాపుగా తొలి విడతలో 40 లక్షల మందికి పైగా రైతులు ఈ యొక్క డబ్బులు అయితే పొందడం జరిగిందనమాట. తొలి విడతలో ఏ విధంగా డబ్బులు అయితే ఒక్కొక్క రైతుకి కూడా 7,000 రూపాయలు చొప్పున ప్రభుత్వం జమ చేశాయో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు, అదేవిధంగా ఇప్పుడు రెండో విడతలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 7,000 రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు జమ కాబోతున్నాయి. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి 24వ విడత, అలాగే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండో విడత అన్నదాత సుఖీభవ డబ్బులు ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి. మరి రైతులు సాంకేతిక లోపాల వల్ల కొంతమంది మొదటి విడతలో డబ్బులు పొందలేకపోయారండి. చాలా మందికి ఈకేవైసీ లేకపోవడం, వెబ్ ల్యాండింగ్లో భూ వివరాలు తప్పుగా ఉండడం, ఈ క్రాఫ్ అనేది నమోదు చేయించుకోకపోవడం, ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకోకపోవడం, ఇలాంటి కారణాల వల్ల బ్యాంక్ ఖాతా అనేది యాక్టివ్గా లేకపోవడం, బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ చేయకపోవడం, ఇలాంటి కారణాల వల్ల చాలామంది రైతులకి ఈ యొక్క డబ్బులు అనేవి పడలేదు. అలాంటి రైతులందరికీ కూడా గ్రీవెన్స్ పెట్టుకుంటే కనుక మరొకసారి ఈ అవకాశాన్ని కల్పించి ఈ డబ్బుల్ని ఖాతాలో జమ చేస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. మరి గ్రీవెన్స్ ఆల్రెడీ పెట్టుకోమని చెప్పడం జరిగిందండి. మొదటి విడతలో ఎవరైతే డబ్బులు పడని రైతులు గ్రీవెన్స్ పెట్టుకున్నారో అలాంటి రైతులందరికీ కూడా రెండో విడతలో డబ్బులు అయితే జమ చేస్తారనమాట. కాబట్టి మొదటి విడతలో డబ్బులు పడలేని రైతులు మరి ఎందుకు పడలేదని చెప్పేసి గ్రీవెన్స్ అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. మరి రెండో విడత డబ్బులు మొత్తం కలిపి ఈసారి 14,000 రూపాయలు కొంతమంది రైతులకైతే ఖాతాల్లోకి రావడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా కొత్తగా ఎవరైనా రైతులు భూ క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటాయి కదా, కొత్తగా భూములు రిజిస్ట్రేషన్ చేయించుకునే వారు కానివ్వండి, మరి కుటుంబాల్లో భూములు పంచుకుని ఎవరి పేరు మీదకైనా ఇలా పొలం రిజిస్ట్రేషన్ అయినా, వారు పట్టాదారు పాస్ పుస్తకాలు కొత్తగా పొందిన వారు ఎవరైనా ఉంటే కనుక వారు కూడా కొత్తగా ఈ యొక్క
అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాలకి సంబంధించి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ప్రతి రైతన్న కూడా దరఖాస్తు అనేది చేసుకోవాలండి. నేను ముఖ్యంగా ఇక్కడ మీకు ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నానన్నమాట. ఎందుకంటే మనం రైతులకు వచ్చేవి తక్కువ పథకాలు కాబట్టి పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం ఇచ్చేది 20,000 రూపాయలు మాత్రమే. మరి ఈ 20,000 రూపాయలు కూడా విడతల వారికి ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ రైతులకి డబ్బులు ఎక్కడికి ఈ ప్రభుత్వం ఇచ్చే డబ్బులు రైతులకు ఎక్కడా సరిపోవు. కానీ మరి ఇచ్చే వాటిని కూడా చాలామంది కోల్పోతున్నారండి. అలా అవ్వకుండా ఉండాలంటే కనుక రైతన్నలు ఖచ్చితంగా అప్డేట్స్ అన్నీ చేసుకొని సిద్ధంగా ఉంటే కనుక ఈ యొక్క డబ్బులు అనేవి మీ ఖాతాల్లోకి వస్తాయి. మరి రైతులు చూస్తూనే ఉంటామండి, రైతు యొక్క వ్యవసాయ పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది ఎవరు చెప్పలేము. ఒకసారి మరి పంట పెట్టుబడికి సరైన దిగుబడి రాక ఒక్కొక్కసారి పెట్టిన పెట్టుబడి డబ్బులు కూడా రైతన్నలకు తిరిగి చేతికి రావన్నమాట. మరి కొత్తగా రైతులు ఎవరైనా కనుక ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీరు రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి అప్లై చేసుకోవచ్చండి. అన్నదాత సుఖీభవ పథకానికి అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 2 పథకాలు కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి దీని ద్వారా కొత్త రైతులకు కూడా మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎలా అయితే డబ్బులు అయితే 20,000 రూపాయలు అందజేస్తుందో అదేవిధంగా కొత్తగా అప్లై చేసుకున్న రైతులకు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి. మరి 2వ విడతలు ఎవరైనా కొత్త రైతులు అప్లై చేసుకుంటే కనుక వారికి మొదటి విడత 2వ విడత 2 కలిపి డబ్బులు అనేవి ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మీరు దరఖాస్తులోకి ఏమేమి ప్రూఫ్స్ అనేవి సబ్మిట్ చేయమంటున్నారో ప్రతి ఒక్క ప్రూఫ్ని కూడా మీరు తీసుకుని వెళ్లాల్సి వస్తుందండి. ఇందులో కనుక ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రతి రైతు కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బెట్టాధార పాస్బుక్తో పాటుగా మరి బ్యాంక్ అకౌంట్ అనేవి ఖచ్చితంగా కలిగి ఉండాలన్నమాట. మరి ప్రభుత్వం అయితే ఈ డబ్బుల్ని వేస్తుంది కాబట్టి రైతు లాభం పొందడం అయితే జరుగుతుందండి. ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క లబ్ధి అనేది పొందాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉండాలి. కొత్త రైతులు మీరు వెంటనే అప్లై చేసుకుంటే 2వ విడతలో మీ డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. మరి ఈ పథకాన్ని విడుదల చేసేటటువంటి ప్రతిసారి కూడా వెరిఫికేషన్ అనేది చేస్తుంది ప్రభుత్వం. వెరిఫికేషన్లో ఏం చేస్తుంది అంటే ప్రభుత్వం మీరు అర్హులా కాదా అని చెప్పి ప్రతి విడతలోనూ కూడా చెక్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మీకు అన్ని రకాల అర్హతలు ఉంటేనే ఈ యొక్క డబ్బులు అనేవి ఖాతాలోకి జమ అవడం అయితే జరుగుతుంది. మీకు ఎలాంటి అనర్హతలు ఉన్నా కానీ మీకు వెంటనే ఈ యొక్క పథకం నుంచి తీసివేయడం జరుగుతుందండి. మొట్టమొదటిది ఏంటంటే ఇంట్లో ఒకరికి మాత్రమే ఒక పథకం అనేది వర్తిస్తుంది. అంటే ఇద్దరి పేరు మీద భూమి ఉన్నా కానీ ఒకరికి మాత్రమే కుటుంబ సభ్యుల్లో ఒకరికి మాత్రమే ఒక పథకం ద్వారా డబ్బులు అనేవి వస్తాయండి. అదేవిధంగా కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉన్నా, 4 చక్రాల వాహనం, భారీ వాహనాలు కలిగి ఉన్నా కానీ ఒక పథకం వర్తించదు అనమాట. దీనికి ప్రామాణికంగా మరియు మళ్ళీ 300 రూపాయల కరెంటు బిల్లు అనేది 300 యూనిట్ల కన్నా ఎక్కువ వచ్చినా కానీ వారిని కూడా తీసివేయడం అయితే జరుగుతుందండి. ఇక్కడ 5 ఎకరాల కన్నా లోపు భూమి, తక్కువ వ్యవసాయ భూమి ఉన్న వారికి మాత్రమే ఒక పథకం అనేది వర్తిస్తుంది అనమాట. 5 ఎకరాల కన్నా పొలం ఎక్కువ ఉన్న వారికి కూడా ఒక పథకం అనేది వర్తించదండి. దీంతో పాటుగా మరి మీ యొక్క కుటుంబ ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో అయితే నెలకి 10,000 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో అయితే నెలకి 12,000 రూపాయల కన్నా మించి ఉండకూడదు అనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతన్న కూడా ఒక విషయాన్ని గమనించండి. దీంతో పాటుగా రైతులకి మరి యొక్క వ్యవసాయ భూమి అనేది మెట్ట ప్రాంతం అయితే 7 ఎకరాల వరకు ఉండొచ్చండి. అదే మాగాణి పండే పొలం అయితే 3 ఎకరాల వరకు ఉండొచ్చు అనమాట. ఇలా అయితేనే మీకు యొక్క పథకానికి మీరు వర్తిబుల్ అయితే అవుతారన్నమాట. కాబట్టి ఖచ్చితంగా యొక్క విషయాన్ని అయితే గమనించండి. దీంతో పాటుగా ఆధార్ కార్డుకి మీరు పాన్ కార్డు, ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు, పాన్ కార్డు కూడా మీరు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ బ్యాంక్ ఖాతా అనేది యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుని బ్యాంక్ ఖాతాకి డీబీటీ విధానం ఆన్లో ఉందా, ఎన్పిసిఐ మ్యాపింగ్ అయిందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలాంటివన్నీ చెక్ చేసుకుని మీరు సిద్ధంగా ఉంచుకుంటే ఈ నెలాఖరులోగా అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాలకి సంబంధించి డబ్బులు అనేవి ఖాతాలో జమ అవుతాయి. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అనేవి ఖాతాలో జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి తాజా సమాచారం మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.